వినాయక చవితి దగ్గర పడ్డది. మొత్తం ఎక్కడికక్కడ కూడా జనాలు తమ మండపాలకు గణేశుల్ని తీసుకుపోయే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మనం హైదరాబాద్లో చాలా చోట్ల కూడా వర్క్షాపులలో వినాయకుల్ని అద్భుతంగా తయారు చేస్తున్నారు. అటువంటిదే నాగోల్లోని రాహుల్ కళాకార్, వీళ్ళ దగ్గర కూడా చాలా అద్భుతమైన విగ్రహాలు రెడీ అయి ఉన్నాయి. ఇప్పటికే చాలా వెళ్ళిపోయినాయి, కొన్ని బుక్ అయినాయి, కొన్ని షిఫ్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం అక్కడ ఉన్నాము. లోపల ఎలాంటి అద్భుతమైన విగ్రహాలు ఉన్నాయి. వీటిని ఎక్కడెక్కడ తీసుకుపోతారో ఒకసారి చూద్దాం. వీడియో మొత్తం చూడుర్రి. దీంట్లో మొత్తం మంచి గణేశుల్ని చూపిస్తా. ఇట్లా మనం లోపలికి రాగానే ఇక్కడ ఒక అద్భుతమైన గణేశుడు కనబడుతున్నాడు. చాలా అద్భుతమైన ప్యాటర్న్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర చాలా అద్భుతమైన ప్యాటర్న్లో గణేష్ విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ఈ విగ్రహము రాధాకృష్ణ కాన్సెప్టు. కృష్ణుడి రూపంలో గణేశుడు నీలమేఘశ్యాముడిగా ఉన్నాడు. పక్కన రాధ, తర్వాత ఇట్లా కృష్ణుడు ఏ విధంగానైతే ఇట్లా చెట్టు కింద ఉంటాడో ఇట్లా ఫ్లూట్ వాయించుకుంటా, ఇంకా ఫ్లూట్ చేతిలో రావాలి. ఇట్లా జింక, తర్వాత నెమలి, ఇది ఒక అద్భుతమైన ప్యాటర్ను, బాగుంది. తర్వాత ఇంకొక కాన్సెప్టు ఇట్లా గణేశుడు, ఇటు శివుడు, అటు పక్కన ఇంద్రుడు, ఇట్లా గణేశుడు ఆసీనమై ఉన్నాడు. ఈ వరుస మొత్తం సేమ్ అదే టైప్ గణేశులు. సో ఇటువైపు ఏమో నవగణపతులు, పైన 2 గణపతులు వస్తారు, శివలింగము, తర్వాత చెవుల్లో 2 వైపులా కూడా 2 గణేశులు. సో తర్వాత ఇట్లా కింది వైపు పీట మీద ఇంకో 2 గణపతులు, అట్లాగే ఈ పక్కన కూడా ఇంకో 2 గణపతులు. సో ఇట్లా మొత్తం 9 గణపతులు, మధ్యలో ఉన్న పెద్ద గణపతితో కలిపి మొత్తం 9 గణపతులు. ఇది నవగణపతుల కాన్సెప్ట్, పైన శివలింగము. సో ఈ వరుస మొత్తం అదే కాన్సెప్ట్, మొత్తం ఒకే రకం. సో నెక్స్ట్ రోజు చూద్దాము ఇంకేం రకమైన గణేశులు ఉన్నాయో. సో వేరే వరుసలోకి వెళ్దాము, అక్కడ ఏ విధమైన గణేశులు ఉన్నాయో చూద్దాము. సో మనం వేరే రోలోకి ఎంటర్ కాగానే మనకు ఫస్ట్ ఇక్కడ మహారాజా గణేష్ కనబడతాడు. మొత్తం ఇవన్నీ కూడా మహారాజా గణపతి, తర్వాత పైన బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సో ఇట్లా ఈ వరుస అంతా కూడా మహారాజా గణపతులు. సో మనం ఇంకొక రోజు చూద్దాము. ఇవన్నీ బుక్ అయిపోయిన గణపతులు, మొత్తం తీసుకెళ్ళడానికి సిద్ధం చేసిర్రు, కవర్లు పెట్టిర్రు, ఒకవేళ వర్షం పడ్డా కానీ ఇబ్బంది కాకుండా. ఇక్కడ ఒక గణపతి ఉన్నాడు, మూషికవాహనం మీద గణేశుడు నిలబడిన కాన్సెప్ట్ ఇది. సో ఈ వరుసలో చూస్తే ఇక్కడ ఒక గణపతి, ఇది మనకు ట్రెడిషనల్లో దగుడు సెట్ గణపతి, ట్రెడిషనల్ మోడల్ ఇది. సో చూస్తున్నాం కదా, నంబర్ ఆఫ్ గణపతులు ఉన్నాయి. ఇక వినాయక చవితి ఇంకో 4 రోజులే ఉంది, అందరిగా షిఫ్ట్ చేస్తుర్రు, ఒక్కొక్కటిగా వెళ్ళిపోతాయి మొత్తం గణపతులు. సో ఇట్లా అన్నీ రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ రాసి పెట్టారు ఒకటి, దిస్ లైన్ ఐడల్స్ సోల్డ్ అవుట్. మొత్తం ఈ లైన్లో ఉన్న అన్నీ కూడా సేల్ చేసేసారు, జస్ట్ షిఫ్ట్ చేయడం ఒకటే మిగిలిపోయింది. సో ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. ఇటువైపు చూద్దాము, మొత్తం చాలా పెద్ద గణపతులు ఇవి. ఇది లాల్బాగ్ టైప్ మహారాజా గణేష్, చాలా బాగా వచ్చింది డిజైన్ కూడా. కవర్లు తీసేస్తే అద్భుతంగా కనబడుతుంది, కానీ మనకు కవర్లు పెట్టేసారు, ఎందుకంటే వర్షం పడితే ఇబ్బంది కాకుండా షిఫ్ట్ చేసేటప్పుడు. సో పంచ కూడా నిజమైన పంచలాగానే ఉంది, కలరింగే అది. సేమ్ ఈ 2 ఒకే తీరు గణపతులు. ఇక్కడ చూస్తున్నాం కదా, చాలా అద్భుతంగా ఉంది కాన్సెప్టు. అయోధ్య రామ గణపతి 500 సంవత్సరాల తర్వాత రామ జన్మభూమిలో రాముడు కొలువుదీరిన నేపథ్యంలో చాలా చోట్ల కూడా గణేష్ విగ్రహాలు మొత్తం రాముడి కాన్సెప్ట్ను ప్రతిబింబించే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా చూస్తున్నాం కదా, రాముడు గణపతి వెనకాల రామాలయం, అయోధ్య రామాలయం ఆ డిజైన్లోనే వచ్చేసింది. సో మనం చూస్తున్నాం. సో ఈ రోలో ఏమేమన్నాయో చూద్దాము. సో ఈ రో మొత్తం అవే, మొత్తం కాకపోతే పైన టెంపుల్కు కలర్ వేరే వేసారు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, డిఫరెంట్ కలర్లు వేసారు, గ్రీన్, బ్లూ, అట్లా మొత్తం గోల్డ్ కలర్ అనమాట, బంగారు పూత పూసినట్టుగా. ఇక్కడ బంగారు వర్ణంలో అయోధ్య రామాలయాన్ని మనకి ఇక్కడ ఏర్పాటు చేసారు. సో ఇట్లా ఈ రో అంతా సేమ్ కాన్సెప్టు. సో మళ్ళీ ఇటు ఇంకొక కాన్సెప్ట్ ఉంది, చూద్దాము ఒకసారి. శివపార్వతులు 2 వైపులా, తర్వాత మధ్యలో గణపతి. సో డిజైన్ బాగా వచ్చింది, పుస్తకం చదువుకుంటున్న గణపతి. సో ఇట్లా
చాలా బాగా ఏర్పాటు చేశారు. కలరింగ్ చూడొచ్చు, ఫినిషింగ్ ఇక్కడ చాలా స్పెషల్గా ఉంది. కిరీటం అంటే నిజమైన కిరీటం లాగానే మనకు కనబడుతున్నది. మధ్యలో డైమండ్స్ కూడా. సో ఇట్లా తొండ మీద కూడా మంచి డిజైన్ ఇచ్చారు, ఫ్లవర్ డిజైన్. ఇటు నెమలి కాన్సెప్ట్, నెమలి పింఛం ఇటువైపు ఉంది, నెమలి ముఖ భాగం అటువైపు ఉంది. రాహుల్ కళాకారు వాళ్ళ దగ్గర వర్క్షాప్లో ఏర్పాటు చేసిన చాలా గణపతులు కూడా అందరూ తీసుకెళ్ళడానికి సిద్ధం చేసుకున్నారు. ఇవన్నీ కూడా విక్రయం అయిపోయింది. సో ఇవన్నీ షిఫ్టింగ్కి రెడీ అనమాట. సో డిఫరెంట్ కాన్సెప్ట్లో గణపతులు ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇక్కడ కలరింగ్ ఫినిషింగ్ మనకు స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఈ వరుసలో మొత్తం కూడా లాల్బాగ్ టైపు గణేశుడు మహారాజా లాగా ఆసీనమైన రూపంలో మనకు దర్శనమిస్తాడు. సో ఇవన్నీ కూడా సోల్డ్ అవుట్, ఎందుకంటే ఈ కవర్లన్నీ వేసిరు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మనకు సోల్డ్ అవుట్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇది పంచ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసి రంగులేసింది కాదు, ఇది రియల్ పంచ. ఇది రియల్ పంచ, ఇది రియల్ పంచ. సో గణపతి ఆ కండువా కూడా రియల్ది, కలర్ కాదు. సో చాలా టీవీగా ఉన్న గణపతి. ఇవన్నీ కూడా సేమ్ కాన్సెప్టు, కాకపోతే పంచా కండువా కలర్లో తేడా ఉంటుంది. చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఫినిషింగ్లో కూడా చాలా కేర్ తీసుకున్నారు, అంటే షైనింగ్ వస్తుంది. అంటే మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహమే, దానికి ఫినిషింగ్ కలర్ వేసేటప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్ కోటింగ్లో చెమ్కీలు వేస్తారు, అందుకే ఇట్లా లైట్ పడ్డప్పుడు మెరుస్తుంది. జ్యువెలరీ కూడా మంచిగా ఉంది. సో ఈ గణపతి చూద్దాము, మనకు బ్లూ కలర్ పంచే. సో ఇవన్నీ కూడా మహారాజా గణపతులు. సో ఇక్కడ డిఫరెంట్ గణేశులు చాలా బాగున్నాయి. నాగల్లోని రాహుల్ కళాకారు వాళ్ళు ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదొక గణపతి. ఈ విగ్రహం కూడా సోల్డ్ అవుట్. ఇక్కడ గరత్మంతుడు ఉన్నాడు. సో ఇక్కడ డిఫరెంట్ గణపతులు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా రాహుల్ కళాకారు వాళ్ళు సిద్ధం చేసి పెట్టారు. చాలామంది వచ్చి బుకింగ్ చేసుకుంటున్నారు. కొంతమంది ఆల్రెడీ బుక్ చేసుకున్నవి వాటి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత తరలిస్తున్నారు. అద్భుతమైన గణపతులు అన్నీ కూడా సిద్ధమై ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. ఇవన్నీ గరత్మంతుడి కాన్సెప్ట్ గణపతులు. ఇక్కడ 10ల సంఖ్యలో గణపతులు అన్నీ కూడా సిద్ధమై ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. రాహుల్ కళాకారు వాళ్ళు తమ వర్క్షాప్లో ఎవ్రీ ఇయర్ కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో గణపతుల్ని అన్నీ అందుబాటులో పెడుతుంటారు. సో ఈసారి కూడా అదేవిధంగా మంచిగా గణపతులు అన్నింటినీ కూడా తయారు చేసి కొలువు తీర్చారు. అక్కడ చివరిలో అయోధ్య గణపతి, అయోధ్య రామ గణపతి ఇక్కడ చివరిలో కనబడుతుంది. మనం ఒకసారి పోయి చూద్దాము. ఇక్కడ డెకరేషన్ కూడా చాలా బాగా చేసారు. ఒకసారి కాన్సెప్ట్ చూద్దాము. చూస్తున్నాం కదా, పైన అయోధ్య రామాలయము, తర్వాత గణపతి, రాముడికి దండ అలంకరణ చాలా బాగా చేశారు. కాషాయ దుస్తుల్లో రాముడు ఎంత అద్భుతంగా కనబడుతున్నాడు. సో ఇదొక కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇట్లా రాహుల్ కళాకారు వాళ్ళ దగ్గర ఏ విగ్రహానికి ఆ విగ్రహం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉన్నది. ఇక్కడ గణపతి శివుడి రూపంలో ఉన్నాడు. రుద్రాక్షమాల, తర్వాత పాము, కొప్పు, నెలవంక, గంగమ్మ, తర్వాత త్రిశూలము, డమరుకము, నంది మీద ఆసీనుడై ఉన్న గణపతి శివరూపం. ఇది శివుడి ప్యాటర్న్లో తయారు చేసిన గణపతిని. ఇది కూడా బాగుంది. ఇక్కడ మూషికము. సో ఇదొకటి. ఈ గణపతి కూడా చాలా బాగుంది. ఇట్లా రాహుల్ కళాకారు ఎక్కడ ఉంటుందంటే ఒకసారి చూద్దాం అడ్రస్సు. ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్ళే రూట్లో పిల్లర్ నంబర్ C822 దగ్గర ఎగ్జాక్ట్ ఆపోజిట్లో రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ ఉంటుంది. ఇప్పుడు క్రౌడ్ చూస్తున్నాం కదా, చాలామంది విగ్రహాలు కొనుక్కోవడానికి వచ్చి వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళంతా లోపల ఉన్నారు కొంతమంది. సో మొత్తానికైతే వినాయక చవితి దగ్గర పడుతున్నది. అందరూ విగ్రహాలు కొనుక్కోవడానికి వర్క్షాప్లోకి వస్తున్నారు. చాలా రష్ ఉంటుంది. ఈ వీడియో మొత్తం చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మంచి విగ్రహాలకు సంబంధించిన విశేషాల్ని ఇస్తాము.